ఇక కృష్ణా డెల్టాకు సాగర్ జలాలను విడుదల చేసి తెలంగాణ తాగునీటికి దేవుడే దిక్కంటూ మంత్రి సుదర్శన్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మండిపడుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి ఇలా మాట్లాడినందుకు వెంటనే రాజీనామా చేయాలని టీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టాకు నీరిస్తే తెలంగాణలోని 4 జిల్లాలకు తాగునీరుండదని, నీటి విడుదలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గారు సుదర్శన్ రెడ్డి గారు కృష్ణా డెల్టాకు 15 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నామని చెప్తూ తెలంగాణ ప్రాంత రైతాంగం పరిస్థితి ఏంది, మరి తెలంగాణ ప్రజల త్రాగునీటి పరిస్థితి ఏందని మీడియా మిత్రులు ప్రశ్నిస్తే దేవుడే దిక్కు అని ఆయన మాట్లాడడం హాస్యాస్పదం. దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఉండి, అందులో తెలంగాణ ప్రాంతం నుంచి మీరు మంత్రిగా ఉండి తెలంగాణ ప్రజల త్రాగునీటి గురించి మాట్లాడితే దేవుడే దిక్కు అన్న మీరు ఇక ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే అర్హత మీకు లేదు. తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాలను ఫనంగా పెట్టి ఇవాళ కోస్తాంధ్ర ప్రాంతంలో కృష్ణా డెల్టాకు మేము నారుమల్లకు నీళ్లు ఇస్తామంటారు. ఇవాళ నారుమల్లు అంటారు, రేపు పొలాలు ఎండిపోతున్నాయి కనుక నీళ్లు ఇస్తామంటారు. ఈరోజు 511 అడుగులు ఉంది నాగార్జున సాగర్ లో. ఒక్క అడుగు నీటి మట్టం తగ్గినా రేపు హైదరాబాద్ ప్రజలకు తాగునీరు కూడా నోచుకొని పరిస్థితి ఉంటుంది. అంటే ఈరోజు రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్ 4 జిల్లాల త్రాగునీటి అవసరాలను కూడా పక్కకు పెట్టి మీరు ఇలా కృష్ణా డెల్టాకు నారుమల్లకు నీళ్లు ఇస్తా ఉన్నారు.